ఇండియాలో ప్రతి సంవత్సరం ఎయిర్ పొల్యూషన్ వల్ల 20 లక్షల మంది చచ్చిపోతున్నారు. కేవలం ఎయిర్ పొల్యూషన్ వల్ల 20 లక్షల మంది చచ్చిపోతున్నారు. సిగరెట్ తాగే వాళ్ళ కన్నా ఈ గాలి పీల్చుకునే వాళ్ళే ఎక్కువ చచ్చిపోతున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. మనం డైలీ పీల్చుకునే ఎయిర్ సిగరెట్స్ కన్నా డేంజరస్. హే గైస్, ప్రతిరోజు మనం శ్వాస తీసుకునే ఎయిర్ సేఫ్ అని అనుకుంటాం. బట్ వెన్ వి కంపేర్ ఇట్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్, ద ట్రూత్ ఈస్ యాక్చువల్లీ స్కేరీ. బట్ లెట్ మీ షో యూ వై ఇట్స్ స్కేరీ. ద ఇన్విజిబుల్ కిల్లర్. సిగరెట్స్ డేంజరస్ అని అందరికీ తెలుసు. బట్ 2025లో ఇండియాలో లంగ్ క్యాన్సర్కి బిగ్గెస్ట్ రీజన్ ఎయిర్ పొల్యూషన్ అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. Not smoking, just the air we breathe. షాకింగ్ ఏంటంటే సిగరెట్ పొగ కన్నా మనం పీల్చుకునే గాలే మనల్ని చంపుతుంది. మీరు అనుకుంటుండొచ్చు ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లం నార్త్లోనే ఉన్నదని. కానీ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఆల్ ఓవర్ ఇండియా ఎయిర్ పొల్యూట్ అయింది, అవుతూనే ఉన్నది. ఐక్యూఏర్ వెబ్సైట్ లోపల ప్రపంచంలో ఉన్న 9,000 సిటీస్, చిన్న పెద్ద సిటీస్ లిస్టెడ్ అయి ఉన్నాయి. ఇవేమైనా స్పెషలా అంటే కాదు, మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్. స్క్రోల్ వేసుకుంటా పోతే ఇండియావి 50 సిటీస్ ఉన్నాయి ఓన్లీ ఫస్ట్ పేజ్లోనే. మళ్ళీ సెకండ్ పేజ్లో ఇన్ని సిటీస్, మళ్ళీ థర్డ్ పేజ్లో, మళ్ళీ ఫోర్త్ పేజ్లో. ఇక్కడ టేబుల్ గమనించినట్లయితే ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఇండియా ప్రకారం PM 2.5 రేంజ్ వాల్యూ 0 to 30 ఉంటే గుడ్ అని, 61 to 90 ఉంటే మోడరేట్ అని. అంటే మనకి మోడరేట్ అంటే నార్మల్ అని అనిపిస్తుంది, కానీ WHO స్టాండర్డ్స్ ప్రకారం సేఫ్ అంటే PM 2.5 రేంజ్ 0 to 15 దాటిన వెంటనే ఎయిర్ అనేది అన్హెల్తీ. యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్స్ ప్రకారం అక్కడ సేఫ్ ఎయిర్ అంటే PM 2.5 రేంజ్ 0 to 10 మాత్రమే. 21 to 25 ఉంటే మోడరేట్, 26 to 50 ఉంటే పూర్, 50+ ఉంటే వెరీ పూర్, 75+ ఉంటే ఎక్స్ట్రీమ్లీ పూర్. అదే మన ఇండియాలో 75+ ఉంటే మోడరేట్. షాకింగ్ ట్రూత్ ఏంటంటే మనం డైలీ బ్రీత్ చేస్తున్న ఎయిర్ ఇండియన్ స్టాండర్డ్స్లో మోడరేట్గా చూపిస్తున్నారు. అదే యూరోప్ మరియు WHO స్టాండర్డ్స్ ప్రకారం అదే ఎయిర్ చాలా డేంజరస్. సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ చార్ట్స్ సాఫ్ట్గా ఉంటుంది, WHO ఆర్ యూరోపియన్ యూనియన్ చార్ట్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. మన మోడరేట్ ఎయిర్ వాళ్ళకి డేంజరస్, మన డేంజరస్ ఎయిర్ వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. మన లైఫ్లో నార్మల్ అనిపించే పొల్యూషన్ హెల్త్కి పెద్ద డ్యామేజ్. సో ఎందుకు ఇండియన్ స్టాండర్డ్స్ సాఫ్ట్? మనకి డేంజర్ తక్కువగా చూపించడానికి. కానీ మనం బ్రీత్ చేస్తున్న ఎయిర్ హెల్త్కి సైలెంట్ కిల్లర్. వై ఎయిర్ పొల్యూషన్ ఈస్ మోర్ డేంజరస్? PM 2.5 అనే టైనీ పార్టికల్స్ బాడీలో ఈజీగా ఎంటర్ అయ్యి లంగ్స్ని డ్యామేజ్ చేస్తాయి. ఇవి మనం ప్రతిరోజు బ్రీత్ చేస్తున్నాం. పేషెంట్స్ని చెక్ చేసిన డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే డైలీ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఈజ్ ఈక్వల్ టు సిగరెట్ ఈక్వివలెంట్ హార్మ్. అంటే ఈ పొల్యూషన్ అనేది సిగరెట్ పొగతో సమానం. So there is a sea change in the demography of lung cancer. From smoking, it is moving more and more towards air pollution, and I think this is a very serious development. So from pink lungs that we are born with, due to the impact of pollution, they become black. యంగ్ పీపుల్ లంగ్ క్యాన్సర్ రైజ్. లంగ్ క్యాన్సర్ ఇప్పుడు ఓన్లీ స్మోకర్స్కి కాదు, నాన్ స్మోకర్స్, స్టూడెంట్స్, ఈవెన్ యంగ్ పీపుల్కి కూడా వస్తుంది.
మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ పొల్యూషన్, ట్రాఫిక్ స్మోక్, గార్బేజ్ బర్నింగ్, ఇండస్ట్రీస్. వాట్ అబౌట్ స్మోకింగ్? స్మోకింగ్ స్టిల్ డేంజరస్, బట్ 2025 డేటా ప్రకారం ఫస్ట్ కిల్లర్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, సెకండ్ స్మోకింగ్. వాట్ వీ కెన్ డూ? వెయిట్, ఆల్రెడీ వీడియో చాలా లెంత్ అయింది, మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా అందించానని అనుకుంటున్నా. ఒక చిన్న విషయం, మీకు డబ్బులు సంపాదించడానికి ఒక మార్గం చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో ఏంజెల్ అనే యాప్ లింక్ పెట్టాను. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ అయ్యాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఒక్కొక్క రిఫర్కి 500 to 1000 రూపీస్ వస్తాయి. ఇది ఇల్లీగల్ ఏం కాదు, మోస్ట్ ట్రస్టెడ్, ప్లేస్టోర్లో కూడా ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. దీనికి ప్రివెన్షన్ వీడియో త్వరలో వస్తుంది, దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.